హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు వచ్చేసి కర్ణాటకలోని గుట్కొడిగపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నాగలు అనేవి భూమిలో దొరికినాయంట. వాటి గురించి మనము వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ ప్లేస్కి మంచి హిస్టరీ ఉంది. మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇది వచ్చేసి మనము అక్కడ విద్రాసత్రం అంటే అక్కడ హిందూపూర్ నుండి బెంగళూరుకు వెళ్ళే మధ్యలో కర్ణాటకలో చివర్లో ఉంటుంది. బార్డర్లో ఆంధ్రాకి బార్డరే, కర్ణాటకకి బార్డరే. అది చివర్లో ఉంటుంది. అక్కడ వచ్చేసి నాగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది విద్రాసత్వ అంటారు. ఈ ప్లేస్ ను వచ్చేసి చిక్క విద్రాసత్వ అంటారు. చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ నాగులకైతే మంచి హిస్టరీ అనేది ఉంది. మనం వెళ్ళిపోదాం రండి. వెళ్తూ మాట్లాడుకుందాం. చూద్దాం రండి. చూస్తున్నారు కదా నాగులు. ఇక్కడ ఉండే ఒక రైతుకి తన పొలంలో దున్నుతున్నప్పుడు నాగలి మడకకు అడ్డంగా ఈ రాళ్ళు అనేవి కనిపించినాయంట. ఫస్ట్ వచ్చేసి ఒక రాయి అనేది బయటపడింది. ఇప్పుడు ఆ రాయి పైన నాగదేవత రూపంలో ఉండే శిలలను బయటపడినాయి రాళ్ళు. అప్పుడు ఒక రాయి తర్వాత ఒక రాయి మొత్తం అన్ని దొరికినాయంట. ఇక్కడంతా గ్రామ ప్రజలు కలిసి వాటినన్నింటినీ బయటికి తీసి ఇక్కడ ఆయన సొంత పొలంలో ఈ నాగల్ని ప్రతిష్టాపన చేసినారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనము రూపాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇవన్నీ మట్టిలో నుండి బయటపడినవి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సింబల్స్ కూడా ఉన్నాయి చూడండి. నాగదేవత యొక్క సింబల్స్ ఇవన్నీ దొరికినవి. ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి 125 ఉన్నాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరము షష్ఠికి ఇక్కడ రథోత్సవము, పూజలు చాలా బాగా జరుగుతాయి. చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా రథము ఇక్కడ పెట్టినారు. ప్రతి సంవత్సరం దీన్ని క్లీన్ చేసేసి రథోత్సవము, పూజలు అనేవి ఒక రోజు అనేవి జరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ నాగులు కూడా ఉన్నాయి మనకి రైట్ సైడ్ లో. ఇవి వచ్చేసి భక్తులు కోరుకుంటారు కదా, వాళ్ళ కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు ఇక్కడ సొంతంగా శిల్పాలను చేపించి ఇక్కడ మొత్తం అంతా ప్రతిష్టాపన చేసినారు. చూడండి, ఇక్కడ నాగదేవతలు కూడా చాలా ఉన్నారు. చూడండి, మొత్తం అంతా వినాయకుడు. ఈ ప్లేస్ అంతా వచ్చేసి ఒక రైతుది. ఆయన పొలంలో దొరికినాయి కాబట్టి మొత్తం ఈ ప్లేస్ అంతా ఆయన పొలాన్ని మొత్తాన్ని దేవస్థానానికి కేటాయించినారు. చూడొచ్చు మనము ఇక్కడ పైన లింగాలు, పుట్టు కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు నాగుల పక్కనే మనకు వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో వినాయకుడు, కింద నాగదేవతలు. చాలా బాగుంది ఇక్కడ కూడా ఆలయం అయితే. ఈ నాగుల పక్కనే ఉండేది ఈ ప్లేస్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఒక పొలంలోనే ఉన్నాము. ఈ పొలం ఇప్పుడైతే ఆలయంగా మారిపోయింది. రెండు వైపులా ఈ ఆలయానికి రెండు వైపులా మనకి పొలమే ఉండేది. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో మనకి గుట్కొడిగపల్లి విలేజ్ కి ఎంట్రన్స్ లోనే మనకి ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. ఒక రెడ్డి గారిది ఈ ప్లేస్ మొత్తము. ఆయన ఈ ఆలయానికి ఇచ్చేసినారు అప్పట్లో. ఇది 2010 తర్వాత ఆయన ఈ ఆలయానికి ఇచ్చేసినారు. ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా ఈ ఆలయానికి వస్తే ఈ ఆలయం దగ్గర ఎవరూ లేకుండా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కన్నడలో నాగరాజ్ అనే పేరు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంది, చూసుకోవచ్చు మనము.
ఈ ఫోన్ నంబర్కి మనం కానీ ఫోన్ చేసిందంటే ఎవరైనా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు కానీ ఇంకా ఏమైనా ఉంటే తర్వాత లేదంటే ఇక్కడ పూజలు చేసుకోవడానికి కూడా వాళ్ళు వచ్చేసి ఎలా చేయాలి ఏమి అనేది వీళ్ళు సలహా అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మనము నాగలక్ష్మి దివ్యక్షేత్ర చిక్క విదరాసత్వ కొడగనహల్లి అని ఉంది. గుడ్ కొడగనహల్లి. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు 2010 4వ నెల 8వ తారీఖున ఇక్కడ ఈ ఆలయ ప్రతిష్టాపన అయితే ఈ నాగులు ఉన్నాయి కదా ఆ నాగుల్ని ప్రతిష్టాపన చేసి దీన్ని ఒక ఆలయంగా ఏర్పాటు చేసినారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా భక్తులు వస్తే భక్తులకు కూడా మంచిగా ఇక్కడ నీళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. చూడొచ్చు మనము ఎన్ని నీళ్ళు ఉన్నాయో బాగా ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ కూడా. ఎవరికైనా టెన్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చి కొద్దిగా పూజ చేసుకొని మంచిగా రిలాక్స్ అనేది కావచ్చు. ఇక్కడ ఏమైనా టెన్షన్స్ ఉన్నా మొత్తం అన్ని వెళ్ళిపోతాయి. చాలా బాగుంది ప్లేస్ కూడా. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.